తో ఎలాగైతే వారు ఒక అక్రమంగా సిలువేసి మరి చంపారో, అట్లాగే పునరుద్ధాన సందేశాన్ని కూడా స్ప్రెడ్ అవ్వకుండా లేదా దాన్ని విస్తరించకుండా అట్లాగే వారు ఆ యొక్క సిలువ సందేశాన్ని కూడా చాలా అడ్డుకున్నారు. అడ్డుకునే ప్రయత్నాల్లో ఎన్నో విధానాలు వాళ్ళు పాటించారు. కానీ ఏ విధానంలోనూ కూడా వారు జయం సాధించలేకపోయారు. మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి ఒక ప్రభు యొక్క సువార్త మాత్రమే అన్ని విషయాల్లో జయాన్ని పొందినట్లుగా వాక్యం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ప్రతిఘటనలను చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. చివరి ఆఖరికి గమ్మలీయేలు అనేటువంటి ఆయన సభలో నిలబడి వాళ్ళతో చెప్పాడు. ఏంటంటే, మరి మీరేం చేస్తున్నారో మీరు ఆలోచన చేయండి. మరి నిజముగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు చేస్తున్న పని అది మనుష్య ప్రయత్నం అయితే అది ఆగిపోతుంది. దేవుని ప్రయత్నం అయితే దాన్ని మీరు ఆపలేరు. సరికదా దేవుని యొక్క దేవుని సన్నిధికి, దేవుని యొక్క విధానానికి మీరు అడ్డుపడుతున్నారేమో అని గమ్మలీయేలు సన్హెద్రిన్ మహాసభని గద్దించినప్పుడు ఇక ఈ అడ్డుపడడం వాళ్ళు మానేశారు. అట్టతో ఒక బ్రేక్ అనేది పడింది. ఎందుకు అంటే సత్యానికి ఎప్పుడూ కూడా ఈ లోకంలో, న్యాయానికి ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఆటంకాలు ఉంటాయి. పరిశుద్ధంగాను, పవిత్రంగాను, ఖచ్చితంగాను వెళ్ళిపోతున్న వ్యక్తులకు ఎప్పుడు కూడా ఏ విధంగా చెప్పాలన్నా వాళ్ళకి ఎంతో కొంత ఆటంకం అనేది ఉంటుంది. అయితే పెద్దల నుంచి ఆటంకం తప్పిందని పేతురు, యోహానులు, శిష్యులందరూ సంతోషపడుతూ ఉంటే, ఇదే గమ్మలీయేలు యొక్క పాదాల యొద్ద నేర్చుకున్న సౌలు అనేటువంటి వ్యక్తి, బెన్యామీను గోత్రానికి చెందినటువంటి ఆయన, ఇతడు ప్రభు యొక్క శిష్యుల్ని హింసించడం మొదలుపెట్టాడు. తన హింస ఎలా ఉంది అని అంటే, హింసించడంలో ఎంత అతడు తీవ్రంగా ఉన్నాడు అంటే, ఇతర దేశాల్లో కూడా ఉన్న వారిని కూడా పట్టుకుని తీసుకుని వచ్చి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి యోధా క్రైస్తవులను కూడా తీసుకొచ్చి జెరూసలేంలో శిక్షించాలి అనేటువంటి ఒక చాలా తృష్ణతోటి, చాలా ఆశతోటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి సమాజ మందిరాలకు కూడా పత్రికల్ని, అధికార పత్రికల్ని తీసుకుని యూదుల్ని పట్టుకోవడానికి అన్నట్లుగా అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇతర దేశాల్లో కూడా యూదులు అని అంటే, గ్రీకు ప్రాంతము, గ్రీకు నగర రాజ్యము ప్రపంచమునకు ఆధిపత్యం సాధిస్తున్న రోజుల్లో అలెగ్జాండర్ అనేటువంటి ఒక చక్రవర్తి గ్రీక్ సైన్యాలతో యెరూషలేమును ముట్టడి వేయడానికి వచ్చేస్తూ ఉంటాడు. విన్నారా? అలెగ్జాండర్ అనేటువంటి ఆయన గ్రీక్ తన సైన్యాలతోటి యెరూషలేముని గ్రీకు వీరులుగా, ప్రపంచ అధినేతగా అతి తక్కువ ఏజ్లో 30 సంవత్సరాల్లోనే ప్రపంచాన్నంతటిని చుట్టిన వ్యక్తిగా, ఒక దోమకాటికి చనిపోయిన వ్యక్తిగా ఇతనికి మంచి పేరు. వాస్తవంగా చెప్పాలి అంటే, తను చనిపోతున్నప్పుడు తన శవపేటకి వెళ్తున్నప్పుడు ఆ శవపేటకి అటోక కన్ను ఇటో కన్ను పెట్టి, అటో బొర్రు పెట్టి తన చేతులు రెండు ఆ బొర్రెలో నుంచి, ఆ యొక్క కన్నుల నుంచి బయటకెట్టి తన చేతులు ఆడుతూ ఉంటుండగా, తన ఖాళీ చేతులు ఆడుతూ ఉంటుండగా ఊరేగింపుగా తన యొక్క పార్థిక దేహాన్ని, అనగా తన శవాన్ని సమాధి చేయాలి అని కూడా ఉన్నటువంటి వారిని కోరడం జరిగింది. ఎందుకనంటే నేను ప్రపంచాన్ని అంతటినీ జయించాను, కానీ నేను అంతటినీ జయించాను, ఎంతో పోరాటం చేశాను, ఎంతో పాకులాడాను, కానీ నేను ఏమీ కూడా తీసుకెళ్ళలేదు అని ఒక సందేశాన్ని లోకానికి ఇవ్వాలి. ప్రపంచాన్ని జయించాలని చిన్నటి నుంచి కళ్ళకని ఎన్నో అవరోధాలు వచ్చినా ప్రతి అవరోధాలని దాటి
నా జీవితంలో మరి నేను మరి ఈ యొక్క ప్రపంచంలో చాలా ప్రాంతాలను జయించాను. అయితే ఏది నేను తీసుకుని పోవట్లేదు, ఏది తీసుకుని అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఈ అలెగ్జాండర్ అనేటువంటి ఈ రాజు మరి తను చనిపోతున్నప్పుడు ఒక ప్రతిజ్ఞ, ఒక ప్రమాణం తీసుకున్నాడు. అదేంటంటే కూడా ఉన్న సైనికులను పిలిచి, నేను చనిపోతున్నాను కాబట్టి, చనిపోయే పరిస్థితి వచ్చింది, మరి రోగం నన్ను ఆవరిస్తూ ఉంది, మరి కొద్ది క్షణాల్లో చనిపోతూ ఉన్నాను, ప్రపంచాన్ని అంతటినీ నేను జయించాను, అయితే జయించినటువంటి ఈ యొక్క మరి రాజ్యాన్ని దేన్ని కూడా నేను వెంట తీసుకుని పోవట్లేదు. మరి కాబట్టి నిజంగా ఇది నాకెంతో విచారకరం. ఎంతో నేను పోరాడాను నా చిన్ననాటి నుంచి, కానీ ఈ లోకంలో నుంచి ఏది నేను తీసుకుని పోవట్లేదు. కాబట్టి నేను ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతో వెళ్ళిపోతూ ఉన్నాను మరి అని చెప్తూ, ఈ లోకంలో మనం ఎంత పోరాడినా మనము ఖాళీగా ఎలా వచ్చామో ఖాళీగా అలాగే వెళ్ళిపోతాం అనే సందేశం అందరికీ తెలియాలి. కొన్ని లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది కొన్ని ప్రాంతాలు రక్తసిక్తంగా మార్చబడ్డాయి, కొన్ని దేశాలు మరి గ్రీక్ నగర రాజ్యాల వైపు తిరిగాయి, కానీ సుఖం ఏమీ లేదు. ఎందుకంటే నేను మరి చనిపోతా ఉన్నానని అతడు చెప్తూ మరి చనిపోయి తన చేతులు రెండూ కూడా బయటికి చాపి, అతడు మరి చేతులు రెండు బయటకు చాపి ఉండగా తను తీసుకెళ్ళి ఆ పెట్టెలో పెట్టినప్పుడు ఆ యొక్క పెట్టె లోపల ఆ రెండు బొర్రెల్లోగా ఆ రెండు చేతులు ఆ పెట్టి మోసుకుని వెళ్తూ ఉంటే ఆ చేతులు వేలాడేలాగా అది కనబడే సందేశం. మరి ఆ చేతులు వేలాడేలాగా ఊరేగించి ఆ ఖాళీ చేతులతో ఆయన వెళ్ళిపోతున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని లోకానికి మరి తెలియపరిచే విధంగా ఆ పెట్టెలో పెట్టి మరి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే, మరి ఏమీ తీసుకుని రాలేదు, నేను ఏమీ తీసుకుని పోవట్లేదు అని చెప్పి, నేను గొప్ప రాజుని కానీ ఏమీ తీసుకుని పోవట్లేదు అనే విషయాన్ని లోకానికి మరి తెలియపరిచినటువంటి గొప్ప మరి వేదాంతవేత్తగా అలెగ్జాండర్ని చెప్పడం జరుగుతుంది. మరి కాబట్టి ఇలాంటి గొప్ప రాజు చక్రవర్తి అయితే ఈ చక్రవర్తికి ఆశ్చర్యకరంగా తన రూట్ మ్యాప్లో జెరూసలేము ప్రపంచాన్ని జయిస్తూ వెళ్తున్నప్పుడు జెరూసలేము కూడా ఉంది. ఆ యొక్క రూట్ మ్యాప్లో తను వెళ్తున్న మార్గంలో జెరూసలేం కూడా ఉంది. ఈ జెరూసలేము వెళ్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే అతను జెరూసలేం వైపుగా తన సైన్యాలు నడిపిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు ఎవరైతే నాటి రోజుల్లో ఉన్నారో ప్రధాన యాజకులు యెరూషలేము వైపుగా వస్తున్న గ్రీక్ సైన్యాల గురించి సందేశం విని చాలా భయపడిపోతారు. ఈ రాజు ఎదుట ఎవరు నిలబడలేదు, ఇంతవరకు ఎవరు నిలబడలేదు. మనం సొలొమోను మందిరాన్ని మరి పోగొట్టుకున్నాం, సొలొమోను మందిరాన్ని పడగొడితే మరి దాన్ని పోగొట్టుకున్నాం, మరి కష్టపడి ఎన్నో సంవత్సరాలు ఓర్చి పర్షియా రాజుల ద్వారా ఈ మందిరాన్ని కట్టుకున్నాం, ఈ మందిరం మళ్ళీ కూలిపోతే చాలా కష్టం అని చెప్పి యాజకులందరూ కూర్చుని ఒక ఆలోచన చేశారు. అదేంటంటే మనము మన దగ్గర ఉన్నటువంటి ఒక సందేశాన్ని మరి ఈ యొక్క అలెగ్జాండర్కి తీసుకెళ్ళాలి. అదేంటంటే దానియేలు గ్రంథంలో దానియేలు చెప్పిన దర్శనంలో ప్రపంచ రాజ్యాలని బబులోను తర్వాత పర్షియా దేశం తర్వాత గ్రీక్ నగర రాజ్యాలు జయిస్తాయని మరి దానియేలు ప్రవచనంలో ఉంది. అక్షరాల బబులోను తర్వాత పర్షియా రాజులు జయించారు అని అంటే తదుపరి రాజ్యం ఇది గ్రీక్ నగర రాజ్యం. మరి అలెగ్జాండర్ తప్పకుండా ఈ ప్రాంతాన్ని జయిస్తాడు, ఈ మందిరాన్ని అంతటినీ కూలదోస్తాడు. మళ్ళీ మందిరం కూలదోస్తే దాన్ని కట్టే పరిస్థితి మన దగ్గర లేదు, కాబట్టి మనం అతన్ని ప్రాధాయపడదాం అని చెప్పి వాళ్ళు దానియేలు గ్రంథం చేత పట్టుకుని వాళ్ళు ఆ యొక్క యాజకులందరూ కలిసి యాజక వస్త్రాలతోటి గ్రీకు నగర సైన్యాలకు ఎదురెళ్తుంటుంటే మరి సూర్యుడు అది ఉదయిస్తూ అది మధ్యాహ్నం వేళ, ఆ మధ్యాహ్నం వేళల్లో వారు దగదగ మెరుస్తున్నటువంటి ఆ వస్త్రాలతోటి మరి ఈ సైన్యాన్ని సమీపిస్తున్నప్పుడు మరి ఎవ్వరూ అలెగ్జాండర్ని ఆపలేరు. కానీ
మరి ఈ యాజక బృందం చూసి అలెగ్జాండర్ అలాగా ఆగిపోతాడు. ఆ యొక్క ఆగిపోయిన ఆ సందేశం చూసి సైన్యాలన్నీ కూడా నిబ్బరపోతాయి. ఎందుకు అని అంటే మరి ఎందుకు ఆ విధంగా ఆగిపోయాడో అలా ఎవరికి అర్థం కాదు. కానీ ఆగిపోవడమే కాదు వీళ్ళల్లో ఉన్నటువంటి ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి అలెగ్జాండర్ ప్రణామం చేస్తాడు, వందనాలు చెప్తాడు, శుభాభివందనాలు చెప్తాడు. చెప్పేటప్పటికి సైన్యం అంతా నిబ్బరపోద్ది ఒకేసారి. ఏంటి ఈ ప్రపంచ దేశాలు చేసినటువంటి ఈ వ్యక్తి వీళ్ళకి పాదాభివందనం చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏమీ లేదు. నేను జైత్రయాత్ర ప్రారంభించేటప్పుడు నాకు ఒక కల వచ్చింది, ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఇదే వస్త్రాలతో ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అదేంటంటే, అలెగ్జాండర్, నేను నిన్ను మరి ప్రపంచ దేశాన్ని జయించడానికి తీసుకెళ్తున్నాను రా అని చెప్పి నా చేయి పట్టుకుని ఆయన నన్ను లాగినట్లుగా అనిపించినప్పుడు ఆ రోజు నేను ఈ యుద్ధాలని ప్రారంభించాను. ఇది మొదలుకుని ఎన్నడూ నాకు అపజయం అనే మాటే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన చెప్పేటప్పటికి వెంటనే అక్కడ యాజకులు కూడా ఆశ్చర్యపోతారు. అయితే వాళ్ళు దేవుని దర్శనమే ఇది అని చెప్పి యాజకులు మా దేవుడు లోకానికి చేయబోయే కార్యాన్ని దేవుడు నీకు చూపించాడు, దీన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే మా గ్రంథంలో రాశాడని వీరు దానియేలు గ్రంథాన్ని ఆ యొక్క అలెగ్జాండర్కు చూపించేటప్పటికి మరి ఆశ్చర్యపోతాడు. అయితే మీరు వచ్చిన కారణం ఏంటి అని అడుగుతాడు. మీరు వచ్చిన కారణం ఏంటి, ఉద్దేశం ఏంటంటే ఏం లేదు, సకల జనుల యొక్క అలవాట్లకి పద్ధతులకి మా ఆచారాలకి సాంప్రదాయాలకి మరి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం వలన మేము ఏ దేశంలో చెదిరిపోయినా మమ్మల్ని అందరూ చాలా భయంకరంగా బాధ పెడతా ఉన్నారు, ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. మేము ఎక్కడున్నప్పటికీ కూడా ఈ మోషే ధర్మశాస్త్రం ప్రకారమే మా వాళ్ళని పరిపాలించుకునే అవకాశం మాకు మీ రాజ్యంలో దయచేయమని వాళ్ళు కోరడం జరుగుతుంది. మరి చరిత్ర ఇది బైబిల్లో లేదు. మరి అయితే మరి ఆ యొక్క కోరిక మేరకు మరి గ్రీక్ నగర రాజ్యాలన్నిటికీ కూడా ఒక సందేశాన్ని తన సైన్యాలకి మరి అప్పుడే ఆన్ ది స్పాట్ అప్పుడే ఆజ్ఞాపిస్తాడు. ఈ యూదులు ఎక్కడున్నా కూడా వారి యొక్క ప్రధాన యాజకులు ఏదైతే చెప్తారో దాని ప్రకారంగానే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి మన రూల్స్కి అట్లాంటి సంబంధం లేదు. వాళ్ళ ప్రకారంగా వాళ్ళ మత పద్ధతుల్ని వాళ్ళు పాటించుకోవచ్చు. వారికి నేను మత స్వేచ్ఛను ఇస్తున్నానని అలెగ్జాండర్ అక్కడ ప్రమాణం చేయడం జరుగుతుంది, వాళ్ళకి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పొరుగు రాజ్యాల్లో సిరియా దేశంలో ఉన్నటువంటి సమాజ మందిరాల్లో ఉన్న యూదా క్రైస్తవులకు కూడా పట్టుకోవడానికి అందుకొరకే ప్రధాన యాజకులు సౌలుకి అధికారం ఇచ్చారు. ఆ పత్రికలు తీసుకుని మరి పొరుగు రాజ్యం, సిరియా దేశం అంటే పొరుగు రాజ్యం, దమస్కు సిరియాకి రాజధాని. దమస్కు ప్రాంతంలోనే మరి సౌలు ప్రభు చేత పట్టబడతాడు. మరి నిజంగా పొరుగు రాజ్యాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి యూదుల్ని కూడా అక్కడ పట్టుకుని తీసుకుని వచ్చేటువంటి అధికారం వీళ్ళకి ఎలా వచ్చింది అని అంటే, గ్రీకు యొక్క సాంప్రదాయాన్నే ఇంచుమించు తదుపరి కాలంలో మరి రోమీలు కూడా పాటించారు. ఎందుకు అని అంటే వీళ్ళల్లో ఉన్నటువంటి తిరుగుబాటు, వీళ్ళని పరిపాలించడానికి ఎవరిని ఒప్పుకోరు, అన్యుల్ని వీరు పరిపాలించడానికి ఒప్పుకోరు అన్నమాట. మరి ఆ యొక్క ఒప్పుకోని విధానాన్ని బట్టి వీళ్ళ మత పద్ధతి ప్రకారంగానే వీళ్ళలో నుంచే కొంతమందిని తీసుకుని మనం వీళ్ళని పరిపాలించాలి అనే ఉద్దేశంతో మరి రోమీలు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తారు. దాని కొరకు సుంకరుల్ని వాళ్ళు నియమిస్తారు. అందుకే ట్యాక్స్ కలెక్టర్స్ అంటే మరి ట్యాక్స్ కలెక్టర్స్ అని సుంకర్లు అని అంటారు కదా. మరి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. వీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ పక్షంగా చేసుకుని మరి ఈ యూదుల్లోనే కొందరిని అధికారులుగా చేసుకుని మనకి బైబిల్ గ్రంథంలో మత్తయి తర్వాత జక్కయ్య అనేటువంటి వారు మరి సుంకరులుగా మనకి ఎక్కువగా వాక్యంలో చదువుతాం. లేవి అనేటువంటి ఈ యొక్క మరి వారందరూ కూడా వీళ్ళ ద్వారాగా ఆ యొక్క మరి శ్రేష్టమైనటువంటి ఆ సుంకాలను వసూలు చేయటం, వారి ప్రధాన యాజకుల ద్వారాగానే పరిపాలన చేయటం, ఇదే పద్ధతిని రోమీలు కూడా పాటించారు. కాబట్టి రోమీల యొక్క ఆధిపత్యాన్ని బట్టి
మరి ఎదుర్కొండా ఉన్నటువంటి సిరియా దేశానికి, మరి ఇండియా పాకిస్తాన్ లాగా సిరియా మరి జోర్డాన్లు మనకు దగ్గరగానే ఉంటాయి. మరి ఆ యొక్క సిరియా రాజధాని అయినటువంటి దమస్కస్కు మరి సౌలు మరి గుర్రం పైన వెళ్తూ ఉన్నాడు. మరి చెప్పాలి అంటే ఇది చెప్పాలి అంటే అనవసరం, వాస్తవానికి ఉన్న చోట చేయడమే చాలా ఎక్కువ. కానీ ఈయనకి అత్యాసక్తి. దీని ఆసక్తి ఎలా ఉందని అంటే మరి చాలా భయంకరమైనటువంటి మరి రీతిగా తన యొక్క ఆసక్తి ఉంది. మరి ప్రాణాధారమైనట్లుగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ప్రాణాధారమైనట్టుగా మరి ఆ యొక్క సంఘాన్ని పాడు చేయడానికి అన్నట్టుగా ఇతను వెళ్తూ ఉన్నాడు. సంఘమును పాడు చేయడానికి, దేవుని బిడ్డలను పాడు చేయడానికి, దేవుని బిడ్డలను నాశనం చేయడానికి ప్రాణాధారమైనట్టుగా ఇతడు వెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు అని అంటే మరి దేవుని యొక్క మందిరం, మందిరం అంటే దేవుని యొక్క సంఘం, మరి దేవుని యొక్క సంఘం అంటే ఆయన శరీరమే. మరి కాబట్టి నిజంగా ఎవరైనా దేవుని యొక్క మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. మరి అయితే దేవుని సన్నిధానంలో వాక్యం ప్రకారంగా మనం చూసుకుంటే నిజంగా ఈరోజు మరి అలా తమను తామే మరి నాశనమునకు నడిపించుకుంటూ తమను తామే భయంకరమైనటువంటి రీతిలో నడిపించుకుంటున్న వ్యక్తుల విషయంలో చాలాసార్లు ఈ సౌలు వంటి స్వభావం, తమను తామే పాడు చేసుకోవడం, మరి భయంకరమైన రీతిగా మరి చెప్పాలి అని అంటే మరి దేవుని యొక్క సన్నిధానానికి విరుద్ధంగా వెళ్ళిపోతున్న వ్యక్తులను కొంతమందిని చూసినప్పుడు మనం అనుకుంటాం, వీడు మారతాడా, వీడు మారే పరిస్థితి ఉంటుందా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది భావిస్తూ ఉంటారు. అనుకుని పోరాడి ప్రయత్నాన్ని ఆపు చేస్తూ ఉంటారు, ప్రయత్నాన్ని విడిచిపెడతా ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో అట్లాంటి వారందరికీ ఒక నిరీక్షణతో కూడిన సందేశాన్ని దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అలవాటు నిమిత్తం కావచ్చు, లేదా ఒక ఆచారం నిమిత్తం కావచ్చు, లేదా ఒక మూర్ఖపు స్వభావం కలిగిన వ్యక్తి విషయం కావచ్చు, లేదా ఒక సమస్య నిమిత్తం కావచ్చు. మరి అది స్త్రీ అయినా, పురుషుడైనా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనప్పటికీ కూడా, తమ్ముడైనా, అన్నైనా, ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి అంటే కామన్గా కొంతమంది వ్యక్తులు ఉంటారు. వానొచ్చి వెలిసిపోయినా, మరి కాలాలు మారుతున్నా, తరాలు మారుతున్నా వాళ్ళ యొక్క స్వభావం ఒకే విధంగా ఉంటా ఉంటుంది. ఇంకో పెచ్చు కొంచెం ఎక్కువ అవుతానే ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఎక్కడ మార్పు ఉన్నట్టు కనబడుతుంది కొన్ని సమస్యలు చూస్తున్నప్పుడు. కానీ అట్లాంటి సమస్యల కొరకు దేవుడు ఒక మరి పరిష్కారాన్ని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మరి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నిజంగా అలాంటి సమస్యలు మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. మరి ఈ సౌలు విషయంలో సంఘాన్ని నాశనం చేస్తుంటే ఎవరో అడ్డుకోలేని పరిస్థితి. దేవుని సంఘాన్ని వాక్యం తెలిసినోడే, వాక్యం మరి సహవాసం తెలీదా, సహవాసం తెలుసు. రక్షణ పొందనోడా, కానీ రక్షణ పొందినవాడే. మరి నిజంగా ఇక న్యాయం తెలీదా, ఎంచక్క మనకు ప్రసంగం కూడా చేస్తాడు ధర్మశాస్త్రం మీద. మరి ఇది తెలిసినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రానుసారంగా కాక విరుద్ధంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కొంతమంది అంతే, వాక్యం తెలుసు, గుర్తులు తెలుసు, అన్నీ తెలుసు, దర్శనం తెలుసు, అన్ని రకాలైన విధానాలు తెలిసినా కొంతమంది చాలా భయంకరమైన విధానాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధానంలో అడిగితే తెలిసినట్టే మాట్లాడతారు. మళ్ళీ నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉండేవాడు. అతను చాలాసార్లు చెప్పేవాడిని చెడు వ్యసనం గురించి. కొద్దిసార్లు చెప్తున్నప్పుడు చాలా పెద్ద మనిషిలో మాట్లాడేవాడు. నేనే చిన్నోడేమో అనిపించేది అనమాట. నాకంటే చిన్నోడు, కానీ మరి నేనే ఆడి మీద చిన్నోడేమో అనిపించేది. అలా మాట్లాడేవాడు అనమాట. మరి నిజం కానీ చేసేదంతా బయటికి వెళ్ళి ఆడికి నచ్చినట్టే చేసేవాడు, ఆడికి ఇష్టమైనట్టే చేసేవాడు. చివరాఖరికి చాలా దయనీయమైన పరిస్థితుల్లో మరి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ వ్యక్తిని. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్నిసార్లు కొంతమంది చెప్పనివారు కూడా, కొన్నిసార్లు కొంతమంది ఆ యొక్క మరి మనుషులు బుద్ధి చెప్తున్నప్పుడు, లేదా మనుషులు బుద్ధి గుణపాఠం చెప్తున్నప్పుడు మరి ఎంత మాత్రం మాట్లాడడానికి కూడా అంగీకరించరు. మాకు తెలుసు అన్నట్టుగా అది చూస్తూ ఉంటారు.
మరి నిజంగా వాళ్ళు చెప్తారులే, ఎప్పుడు చెప్పింది ఒకటే కదా, అది పాడింది పాట పాసిపల్లి పాట అన్నట్టుగా మరి వాళ్ళ యొక్క విధానం ప్రత్యేకంగా ఎప్పుడలా చెప్పుకుంటూనే పోతారు. అది అంతే అది అనేటువంటి విడిచిపెట్టే వ్యక్తులు ఉన్నారు. కొంతమంది మాట్లాడనివ్వరు, అది ఇంకా భయంకరం. మాట కూడా నివ్వలేనటువంటి పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో. కాబట్టి దేవుని సన్నిధానంలో వాళ్ళని తలుచుకుంటున్నప్పుడు కాలం గడిచే కొద్దీ వీళ్ళు మాడతారా అనేటువంటి ఒక సందిగ్ధత మనలో సర్వసాధారణంగా కలుగుతూ ఉంటుంది. తెలియనోడికైతే చెప్పొచ్చు, తెలిసినోడికి ఏం చెప్తావు? చెప్పడానికి అందులో ఏముంటుంది? ఏం ఉండదు దాంట్లో. మరి తెలిసినోడికి ఏది చెప్పడానికి అవకాశం లేదు. తెలియని వ్యక్తికి పసిపాప కనుక కొట్టో తిట్టో మనను చేసో మార్చో ఏదో ఒకటి చేస్తావు. మరి వయసు బుద్ధి అన్నీ సక్రమంగా ఉండి మరి అన్ని రకాల రీతిగా ఆలోచించగలిగి మరి అన్ని విధాల మరి వెళ్తున్న వ్యక్తుల విషయంలో మనం కొన్నిసార్లు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు తెలిసి నటిస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం, వీడు ఎప్పుడు మారుతాడు రా బాబు అని బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మరి ఎప్పుడు మారుతాడు అనేటువంటి బాధను మనం పడాల్సిన పని లేదు. మరి సౌలుని మార్చినటువంటి దేవుడు మరి అలాంటి వ్యక్తులను కూడా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు సౌలు తన జీవితంలో ఎంత భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. క్రీస్తు యొక్క సంఘాన్ని మరి భయంకరమైన రీతిగా హింసించిన వ్యక్తిగా ఉన్నాడు. తన యొక్క జీవితం ఎట్లా ఉన్నది అని అంటే మరి ఒక్కరోజు సంఘాన్ని పాడు చేయకుండా ఆ విధమైన పని కలిగి ఉంటే చాలా బాధపడిపోయాడు అనమాట. అంతలాగా అన్నట్టుగా ప్రతి దినము తను ఎంతసేపు కూడా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళటానికే తన దృష్టి ప్రాణాధారమైనట్లు అక్కడ రాయబడింది. సౌలుకు ఆ యొక్క సంఘాన్ని నాశనం చేయడం, సహోదరులు హింసించడం. చదవండి ఒకసారి 9:1 నుంచి చదువుదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1. సౌలు ఇంకను హత్య చేయటను తనకు జీవనోపాధి అయినట్టు అనమాట. జీవనోపాధి అయినట్టు, ప్రాణాధారం అంటే ఉపాధి అనమాట. అది ఒక మరి జయం కాదు, అదే జీవనోపాధి. కొంతమంది చూడండి, మరి ఒక దైవజనుడు చెప్పాడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడట, ఏమనంటే ఈయన కొరకు ప్రార్థన చేయొద్దు ఎందుకు అని అన్నాడట. అంటే ఆశ్చర్యపోయాడట. ఎందుకు అంటే 50 రూపాయలకి ఒక వ్యక్తిని చంపేవాడట. అలా 50 మందిని చంపాడట ఆయన. మరి ఆ చేతులు మొత్తానికి ఏదో ఆయన్ని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. మరి దేవుడు చెప్పాడు శాపం, ఆ వ్యక్తికి శాపం. అది సింపుల్గా 50 రూపాయలు ఇస్తే మరి ఆ వ్యక్తి మనుషుల్ని హతమారుస్తూ ఉండేవాడట. మరి అలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కాదు, 30-40 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, మరి ఈ విధముగా 25 సంవత్సరాల క్రితం మాట ఇది. మరి దేవుని యొక్క మరి సన్నిధానంలో ఎందుకు అని అంటే అది జీవనోపాధి, అతని జీవనోపాధి అన్నమాట. అట్లాగా చాలామంది జీవితాల్లో ఒక మరి జయం ఉంటుంది. అదేంటంటే పాపమే వారికి జీవనోపాధి. పాపంతో జీవనోపాధి చేస్తారు, ఉపాధి కల్పించుకునే పద్ధతి. మరి లేకపోతే అదే ఒక ప్రాణాధారంగా పాపం కొరకు పరుగులు పెడతా ఉంటారు. వాక్యం తెలీదా అంటే వాక్యం తెలుసు, కానీ ఆ ప్రకారం ఉండలేమని ఒక సాకు చెప్తారు. ఆ ప్రకారంగా దాంట్లో కొనసాగిపోతూ ఉంటారు. ప్రయత్నం చేయరు, సాధన చేయరు. మరి ఎంత మాత్రం కూడా ఒక ప్రయత్నం సాధన చేయకుండా ఒక విద్య మనం నేర్చుకోవట్లేదు. మరి ఒక పని మనం నేర్చుకోలేము, మన పని మనం చేసుకోలేము సాధన చేయకుండా. మరి అలాగా పరిశుద్ధత విషయంలో సాధన చేయకుండా మనం ఏ రీతిగా మనం ఈ లోకంలో ప్రభువుని సంతోషపెట్టగలుగుతాం? కానీ చాలామంది జీవితాల్లో లోకం కొరకు, పాపం కొరకు ఈ రీతిగా పరుగులు పెడతానటువంటి పరిస్థితులు మరి లోకంలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని చూసుకున్నప్పుడు మనుషులు అంటారు, ఈయన ఎప్పుడు మారుతాడు, ఈమె ఎప్పుడు మారుతుందో, అసలు మారుతుందంటావా అనేటువంటి మరి సందిగ్ధాన్ని కూడా వ్యక్తపరుస్తారు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, అట్లాంటి వారిని కూడా దేవుడు మార్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే 2019 ముగింపులో మరి దేవుడు నాకు చూపించాడు, ఐగుప్తు సంబంధమైన ప్రతి విధమైన పరిస్థితులన్నీ సంఘంలో నుంచి తొలగిస్తానని చెప్పాడు.
ఎగ్జాక్ట్లీ మరి దేవుని సన్నిధానంలో ఇండిసిప్లైన్నెస్ ఏదైనా మరి ఎక్కడైనప్పటికీ అది ఏదైనప్పటికీ కూడా దేవుడు ప్రతి వంక్రతనమును తిన్నగా చేసి దేవుడు తన యొక్క సంఘాలని పరిశుద్ధపరుస్తానని చెప్పాడు. మరి దేవుడు ఇచ్చిన 2019 ఆ యొక్క వాగ్దానము మరి ఈ సంవత్సరం పొడుగునా అక్షరాల నెరవేరింది. దేవుడు ఆధ్యాత్మికంగా నిజముగా దేవుని తట్టు తిరగడం కొరకు చెప్పాలి అంటే మరి గోధుమలను జల్లెడ వేస్తున్నప్పుడు ఏదైతే మంచి గింజలు ఏవైతే ఉన్నాయో మరి అవే మరి మిగిలిన విషయాలన్నీ కూడా అవేమో నాకు తెలియదు. ఆ విధంగా అయిపోయిన పరిస్థితులుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏది స్థిరమో దాన్ని నిలబెట్టుకుంటాడు. కాబట్టి జల్లెడికి మరి అపవాది జల్లెడ వేస్తున్నప్పుడు నువ్వు నూక జల్లిస్తావు మట్టిపోవడానికి. మరి ఎలాగైతే నూకలు జల్లిస్తావో కొన్నిసార్లు జల్లెడి పడతాడంట అపవాది, జల్లెడికి అప్పగిస్తాడంట దేవుడు. మరి అలా చెదర కొడుతున్నప్పుడు మంచి గింజలు మరి మిగులుతాయి. మరి తాలు గింజలైనా ఉంటే చెత్త చెదరైనా ఉంటే అవి ఎగిరిపోతాయి. మరి అట్లాగా మరి నిజంగా ఇదెంతో బాధ కలిగించే విషయమైనా ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఇష్టం కాదు. అయితే పరీక్షలు గుండా మనము మరి పరిపూర్ణులుగా మార్చబడాలని దేవుని ఉద్దేశం. పరీక్షల గుండా పరిపూర్ణులుగా మార్చబడాలి. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విధానం ఏంటంటే ఈ లోకంలో వస్తున్న ఈ శ్రమలు, ఈ చిన్నపాటి శ్రమలు, ఈ పరిస్థితులన్నింటినీ మనల్ని సరిచేసుకోవడం కొరకు, ఏదో చేయడం కొరకు కాదు, కానీ మన యొక్క ఆత్మీయ జీవితాలని అద్దంలో మన ముఖం చూసుకునే రీతిగా ప్రతిదినం మన ఆత్మీయ స్థితిగతుల్ని మనం సరిచేసుకుని దేవునికి ఇంకా దగ్గర కావడానికే దేవుడి యొక్క శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. పరిపూర్ణత కొరకు మనం ప్రయత్నం చేయాలి అనేది దేవుని యొక్క మరి ఉద్దేశమై ఉంది. మరి కాబట్టి పాపం కొరకు మరి లేకపోతే లోకం కొరకు పరుగులెడుతున్న వారిని చూసి ఒకవేళ నేను మోసం చేసుకున్నట్లయితే ఈ రాత్రి మరి సరి చేసుకోమని నీకు ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాంటివి ఏమీ ఉండవు. దేవుడు అట్లాంటి వీటిని కూడా ఉంచడు. ఆయన స్వరూపంలోకి అలాంటి వారు అందరినీ కూడా సౌలుని మార్చిన రీతిగా ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వారు మారకపోయినా కూడా దేవుడు మార్చుకుంటాడు. అదేంటండి వాళ్ళు మారకపోయినా సరే ఎలా మార్చుకుంటాడు, వాళ్ళకి ఇష్టం కదండి అని అంటారేమో. దేవుడు ప్రేమస్వరూపి కదా, ఆయన తండ్రి కాబట్టి ఏ రీతిగా ఒక్కొక్క వ్యక్తిని మరి మార్చుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆ రీతిగా దేవుడు మార్చుకుంటాడు. నెబుకద్నెజరుని దేవుడు మార్చుకున్నాడట ఆయన స్వరూపంలో. రాజ్యాలు చెప్పి భూలోక రాజ్యాలన్నీ ఆయన చేతికి అప్పగించి ఆయనకు అధికారం ఇచ్చి పెత్తనం చెప్పి దేవుని మందిరాన్ని దేవుని జనాంగాన్ని ఆయన చేతికి అప్పగిస్తే నేను కట్టించుకున్నాను కదా ఈ భవనాలు, నేను కట్టించుకున్నాను కదా ఈ యొక్క భవన సముదాయం అనుకున్నాడంట. అంతే, పైకి కూడా అనలేదు, అనుకున్నాడంట. అనుకోగానే దేవుడు ఒక మరి పశువు యొక్క మరి కొమ్ముల్లాంటి మరి ఆయనకు ములిసినాయట. మరి పశువు యొక్క ఆ యొక్క స్వభావం దానికి ఏర్పడిందట. 7 కాలాలు అనగా 7 సంవత్సరాలు అతడు అరణ్యంలోకి తరమబడ్డాడట. అరణ్యంలో తరమబడిన తర్వాత 7 సంవత్సరాలు అతడు మరి గడ్డి తిన్నట్లుగా మరి ఒక పశువు వలె గడ్డి తిన్నట్లుగా ఎండకు ఎండి వానకు తడిసి మరి దాదాపుగా మరి 7 కాలాలు అతడు మరి గడ్డి మేసినట్లుగా వాక్యంలో దానియేలు గ్రంథం 4వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి తప్పకుండా. చూడండి ఆ యొక్క మరి సందేశం అంతా కూడా మనకి 4వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు వృత్తాంతాలు ఉన్నాయి. చరిత్ర చెప్తున్న విషయాలు ఇవి. నిజంగా కల్పిత కథలు కాదు. ఇప్పటికీ బబులోని హిస్టరీలోకి వెళ్తే ఈ వృత్తాంతాలన్నీ కూడా రాసున్నాయి. మరి కాబట్టి దేవుడు గర్వం అణిచి గద్దును దించి మరి ఆ వ్యక్తికి మరి పశువు స్వభావం కలగజేసి మరి గడ్డిని మేసే విధంగా చేసి చివరాఖరికి తనకి బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రాజ్యానికి అప్పచెప్పాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మీరు ఆలోచించేయండి.
వాస్తవానికి శపించిన తర్వాత మళ్ళీ ఉపసంహారం అవసరం లేదు. మామూలుగా ఉపసంహరించకపోయినా ఎవరేమనరు. ఆయన అడిగేవాళ్ళు ఎవరు, ఆయన ప్రశ్నించేవారు ఎవరు. మరి ఉపసంహరించుకోకపోయినా దాన్ని మరి అడిగేవాళ్ళు, ప్రశ్నించుకునే వాళ్ళు ఎవరు లేరు. సార్వభౌమాధికారం ఆయనకే ఉంది. మళ్ళీ 7 కాలాలు అయిపోయాక వాడికి బుద్ధి వచ్చిన తర్వాత దేవుడు తిరిగి అతనికి మానవ స్వభావం కలగజేస్తే తన మినిస్టర్స్ వచ్చి అతను తిరిగి తీసుకెళ్ళారట. మళ్ళీ తన గద్దె మీద తానే కూర్చున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి తన రాజ్యాన్ని అప్పగించాడట. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మారకపోతే ఏం పెద్ద విశేషం ఏం కాదు. హ్యాపీగా మార్చుకుంటాడు ఆయన. ఎలా మార్చుకోవాలో ఆయనకు తెలుసు. సింపుల్, సునాయాసంగా మరి మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది. పెద్ద విశేషంగా దాని గురించి మనం భారంగా నువ్వు తీసుకుంటున్నావు, కానీ పెద్ద వాదన చేస్తున్నావు, కానీ ఆత్మలో పెద్ద ఆర్గ్యుమెంట్ ఏమి ఉండదు. సింపుల్గా మనము ఒక మరి వస్తువు తీసి అలా పక్కన పెడితే అది అక్కర్లేకపోతే మరి దాని అవసరం వచ్చిందాక ఎలా అయితే మనం పక్కన పడేస్తామో అలా పక్కన పెడితే చాలు, మనకి ఆటోమేటిక్గా మనమే సెటిల్ అయిపోతాం. అట్లాగా మరి కాబట్టి దేవుని సన్నిధానంలో మరి ప్రభు బిడ్డలుగా ఉన్నటువంటి మనము మార్పును పొందాలి. అది కూడా నీ హృదయపూర్వకంగా మారు మనసు పొందాలి. హల్లెలూయా. అదే దేవుడు కోరుకుంటుంది. కేవలము మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే కేవలము మనంతటా మనం ఎంతసేపు చెప్పండి, పరుగులు పెట్టాడు, అనేక మందిని సంహరించాడు, ఏడిపించాడు, దమస్కు పారిపోతున్నాడు. ఒక్కసారి పెద్ద వెలుగులో కనబడితే అంతే, అయిపోయింది. దమస్కు వెళ్ళిపోయాడు, అపోస్తలుడు అయిపోయాడు. సునాయాసంగా ఎంత పెద్ద విశేషం ఏం కాదు. అక్కడ నేను పట్టుకుని ప్రత్యేకించి నీతో ఆర్గ్యుమెంట్ చేయాలా? ఎందుకు నీతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు? మంచిగా నాయన మాట విను నాయన, నువ్వు అమ్మ చాలా జాగ్రత్తగా విను, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా నువ్వు వినకపోతే తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని వరుసగా ఆయా పరిస్థితులు బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే వినని వ్యక్తి యొక్క జీవితాల్లో అందులో పెద్ద విశేషం ఏం కాదు. సింపుల్గా ఆ వ్యక్తిని మార్చుకునే అవకాశం ఉంది. మరి అయితే దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నీకు నాకు ఒక అవకాశాన్ని దేవుడు దయచేస్తున్నాడు. వినియోగించుకుందాం. దేవుని సన్నిధిలో ఆయన సన్నిధానంలో రూపాంతరపరచబడదాం. ఎందుకు అని అంటే మన జీవితాల్లో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని, ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని, మారిన వ్యక్తుల్ని అనేక మందిని ప్రభు మార్చాడట. మారిన వ్యక్తుల్ని అనేకుల్ని దేవుడు మార్చాడట. లూకాసు సువార్త 19వ అధ్యాయం, లూకాసు సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడను చూడగోరును కానీ పొట్టివాడైనందున స్పీడ్ చూద్దామా. ఆయన చేర్చుకును. అందరూ అది చూచి, ఇది మనకి చూడండి, అందరూ అది చూచి, మీ బైబిల్స్ తీయండి ఒకసారి దయచేసి చక్కగా. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలనని చాలా సనుగుకునేది. ఎందుకు అని అంటే ఇతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషను. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎరుకో ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఒకసారి వెళ్తూ ఉన్నప్పుడు జక్కయ్య అనేటువంటి సుంకరి ఇంటికి వెళ్ళాడట. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారట. ఈయన బోధకుడు, రబ్బీ ఈయన, మరి ఈయన ఒక పాపి దగ్గరికి ఎలా వెళ్ళిపోయాడు చూడండి అని చెప్పి ఆశ్చర్యపోయారట. ఎందుకు అని అంటే అతని యొక్క క్వాలిఫికేషన్ బట్టి చూస్తే సుంకరి. నాటి రోజుల్లో సుంకం వసూలు చేసేవాళ్ళు పద్ధతి ఎట్లా ఉండదంటే పైన వాళ్ళు చెప్పే యొక్క స్థాయి కంటే 4 అంతలు ప్రజల దగ్గర వీళ్ళు వసూలు చేసేవారట. ఎందుకు అని అంటే వారి యొక్క వేతనం కొరకు, వారి యొక్క జీతం కొరకు ప్రజల యొక్క మరి ధనాన్ని వాళ్ళు 4 అంతలుగా వసూలు చేస్తూ ఉండేవారు. 4-5 అంతలుగా వాళ్ళు వసూలు చేయడాన్ని బట్టి, మరి వసూలు చేయడం బట్టి పేదరికము, మరి భయంకరమైన కరువు పరిస్థితులు, దారిద్రత
ప్రజలు అనుభవించడాన్ని బట్టి యూదులకి ఈ సుంకర్లు అంటే చాలా కోపం వచ్చేది. దానికి తోడు వాళ్ళకి చెందిన వ్యక్తులు అయితే చాలా బాగుండేది. అన్య రాజులకి అధికారులుగా వీళ్ళు వ్యవహరిస్తూ మన పక్షంగా ఏమీ చేయకుండా వాళ్ళ పక్షంగానే చేస్తూ వీళ్ళ స్వార్థానికి వాళ్ళు జీవిస్తున్నారనే ఉద్దేశంతో మరి ఈ సుంకర్లు అంటే చాలా అసహించుకునేవారు. ఏమని మాట్లాడారంటే వాళ్ళని పాపులుగా భావించేవారు. ఎందుకంటే వాళ్ళు దేవునికి అవిధేయులు, మనుషులకు కూడా విరోధులు. ఇలాగా భయంకరమైన విధానంలో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, జక్కయ్య యొక్క క్వాలిఫికేషన్, అసలు వీడు ఎలా మారుతాడు, ఆడు మారడం. ఎందుకంటే వాళ్ళకు ఒక నానుడు ఉంది, ధనం వస్తుంది, ఒకసారి రుచి ఎరిగిన తర్వాత, ఒకసారి రుచి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఆడు ఆ యొక్క డబ్బు ఆశ మొదలైన తర్వాత మళ్ళీ ఆడు మార్పు నొందాలి అని అంటే మారడం కష్టం. ఒకసారి లాభాలు ఆశించడం నేర్చిన వాళ్ళు, ఒకసారి మరి ఆర్జించటం నేర్చిన వాళ్ళు, ఒకసారి మళ్ళా ధనాపేక్ష యొక్క విధానంలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఆ యొక్క ఆఫర్స్ని పోగొట్టుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. అలాంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా మారడు కాబట్టి వాడికి ముద్ర వేస్తారు. వీళ్ళు ఏంటంటే పాపి. మరి పాపంలో ఇలా కొనసాగుతూనే ఉంటాడు. ఎందుకంటే డబ్బు లేకపోతే ఏమీ లేదు, వాళ్ళ సిద్ధాంతం అది. కాబట్టి మరి ధనం లేకపోతే ఏమీ లేదు, ధనంతోనే వాళ్ళు అన్ని చేయాలి. కాబట్టి మరి ధనం సంపాదించి పడినవాడు పడ్డాడు, వాడు దుర్మార్గత్వంగా వెళ్ళిపోతున్నాడు, వాడికి కలిసి వస్తుంది కాబట్టి వెళ్ళిపోతున్నాడు. దాన్ని వాడు మానుకోడు కాబట్టి వాడికి ఒక గుర్తు పెట్టారు పాపి అని చెప్పి. మరి విధంగా వాళ్ళు ఒక ముద్ర వేసి ఆ వ్యక్తిని అదొక గుంపుగా చేసి వాళ్ళతో సాంగత్యం చేయకపోవడం, వాళ్ళని ప్రేమించకపోవడం, వాళ్ళ సమాజం నుంచి వెళ్ళేయడం వంటి పనులు నాడు చేయడం జరిగింది. ఇవి మంచికే ప్రారంభించి తర్వాత స్వనీతిగా అవి మారిపోయినాయి. తర్వాత వాక్యానుసారంగానే దాన్ని ప్రారంభించారు. కానీ తదుపరి దాన్ని భయంకరమైన రీతిలోకి తీసుకెళ్ళిపోవడం, వీళ్ళే నీతిమంతులు వాళ్ళు పాపులు అని అంటాం మొదలుపెట్టారు ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు. మరి వీరైనా ఖచ్చితంగా జీవిస్తున్నారు అని అంటే వీరు కూడా పరిపూర్ణంగా ధర్మశాస్త్రం ప్రకారంగా జీవిస్తున్న వ్యక్తులు కాదు. అయినప్పటికీ కూడా వారు తప్పు చేస్తూ పాపం చేస్తూ కూడా మరి ఎదుట ఉన్నటువంటి వేరు తప్పులు ఎంచుతున్నారనే ఉద్దేశంతో ప్రభు వారిని వేషధారులుగా పిలిచాడు. మరి అయితే ఈ యొక్క వేషధారుల్ని ప్రభు విడిచిపెట్టి ఈ పాపిని చేయడానికి గల కారణం ఏంటంటే నిజంగా మరి ఆ వ్యక్తి జీవితంలో దేవుణ్ణి చేర్చుకునే హృదయం ఆ వ్యక్తికి ఉంది. హల్లెలూయా. ప్రభువుని వెతికే ఆసక్తి ఉంది, మెస్సియాని గురించి వెతికే ఆసక్తి ఉంది, మెస్సియాని కనుగొనేటువంటి ఆ యొక్క ఆసక్తి ఉంది, ఆయన చేర్చుకునేటువంటి మనసు కూడా మరి ఈ జక్కయ్యకు ఉంది. కానీ మరి యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకునే మనసు నాటి మత పెద్దలకు లేదు. ఎందుకు అని అంటే అలా చేర్చుకుంటే వారి అధికారం పోదు. ఇమీడియట్గా యాజకుల యొక్క అధికారం పోయి రాజు అధికారం వస్తుంది. కాబట్టి వాళ్ళు చేర్చుకోవడానికి కూడా, ఆ మాటలు మాట్లాడడానికి కూడా వాళ్ళు ఎంత మాత్రం అంగీకరించేవారు కాదు. రెండు విషయాలు, ఒకటి యాజకుల యొక్క అధికారం పోద్ది ప్రజల మీద, రాజు యొక్క అధికారం వస్తుంది. రెండోది ఏంటంటే మరి నిజంగా వారికి వచ్చే బెనిఫిట్స్, గౌరవాలన్నీ పోతాయి అనే ఉద్దేశంతో వారు భయంకరమైన రీతిలో మరి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు కలగ చేసుకుని మరి ఆ యొక్క పాపి అయినటువంటి ఆ జక్కయ్య ఇంటికి మరి వెళ్ళటం జరిగింది. ఈ రాత్రికాల సమయంలో మరి నీ పరిస్థితులను దేవుడు చూస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మరి పాపంలో వెళ్తున్నటువంటి వారి యొక్క ఉద్దేశాలు మనం గమనించాం, వారి యొక్క విధానాలు మనం గమనించాం. పాపాన్ని అసహించుకోవాలి, నిజం, వాస్తవం. కానీ పాపిని కాదనేది దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. పాపం చేస్తున్నటువంటి వ్యక్తులను కాదు, మరి ఆ పాపమును, ఆ చెడు కార్యాలని మరి అసహించుకోవాలనేది దేవుని యొక్క వాక్య సందేశం. మరి అయితే ఆ యొక్క వ్యక్తుల యొక్క పరిస్థితులను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తుల పరిస్థితుల్లోకి ప్రభు కలగజేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి మన కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు లేదా సమస్యలు అవి ఏ రీతిగా ఏర్పడినప్పటికీ మరి దేవుడి రాత్రికాల సమయంలో ఆ పరిస్థితుల గుండా ప్రభు ప్రయాణం చేసి ఆ సమస్యలపైన ప్రభు దృష్టి పెట్టబోతా ఉన్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. మరి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మరి నిలబడడానికి ఒక శ్రేష్టమైన మార్గం ఉంది.
దేవుని కొరకు ఒక నమ్మకమైనటువంటి మరి సాక్షులుగా నిలబడడానికి ఒక శ్రేష్టమైనటువంటి మార్గం ఉంది. మరి దేవుని సన్నిధానంలో ఆయనకు విధేయత చూపించడం, ఆయనకు లోబడడం, ఆయన యొద్దకు వచ్చినప్పుడు మరి చేర్చుకోవడం. ఇదిగో తలుపు వద్ద నుండి నిలిచి నేను తట్టుచున్నాను, నా స్వరం విని ఎవరైతే తలుపు తీస్తారో వారితో కలిసి నేను నివాసం ఉంటానని యేసయ్య చెప్పిన మరి ప్రకటన 3:21 మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఎందుకనంటే చాలామంది జీవితాల్లో జటిలమైన సమస్యలు ఏవైనప్పటికీ కూడా తీర్చుటకు, వాటిని పరిష్కరించడానికి మరి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అది ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా, మరి ఎలాంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా దేవుడు మార్చుటకు సమర్థుడై ఉన్నాడు. మరి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ, యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి ఈవిడ గురించి ఇక్కడ విశేషంగా రాయడం జరిగింది. యోహాను సువార్త యేసు దేవాలయంలోనికి రాగా బోధకుడా వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని చూసారా ఈ యొక్క శాస్త్రులు చేస్తున్న పని. వారు వాస్తవంగా మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేయుచున్న వారిని పట్టుకుని రాళ్ళతో కొట్టమని ఉంది. ఎవరిని కొట్టమని ఉంది? మరి ఆ యొక్క చేయుచున్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరిని, కానీ ఒక స్త్రీని మాత్రం పట్టుకొచ్చారు, పురుషుని మాత్రం దాటి చేశారు. వీళ్ళు ఆడితే ఏదో సంథింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. వీళ్ళు ఏదో వాళ్ళు ఒక భయంకరమైనటువంటి రాజకీయాన్ని నడిపించుకుంటున్నారు. వాడు ధనికుడో లేక ఉన్నతమైనటువంటి వ్యక్తితో ఎవరో సంథింగ్ వారికి కావాల్సిన వ్యక్తి అయి ఉండొచ్చు అనేది మన చరిత్ర సత్యం. వాళ్ళు చేస్తున్నటువంటి పని వారిద్దరిని పట్టుకుని తీసుకుని వచ్చి అడుగుంటే మంచి సమాధానం అక్కడ వచ్చి ఉండేది. కానీ ఒకరిని పట్టుకుని వచ్చి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఏం చేయమంటావు, ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపాలి కదా అని అంటే, పురుషుణ్ణి స్త్రీని వాళ్ళు తీసుకురాకుండా మరి కేవలం మరి స్త్రీని వరకే తీసుకొచ్చి మరి ఆ యొక్క పెద్ద లెక్కల్లో ఉన్న వ్యక్తిని తప్పించేటప్పటికి ప్రభు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, మీలో తప్పు లేనివాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయమన్నాడు. పాపం లేనివాడు, మీలో పొరపాటు లేనివాడు, పాపం లేనటువంటి వ్యక్తి మొట్టమొదట రాయమని ఒక్కొక్కరు వారి రాళ్ళు పాడవేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట మరి రాయబడి ఉంది అంటే, మరి నిజముగా చాలామంది జీవితాల్లో వారు పాపములో జీవిస్తూ భయంకరమైన విధానంలో వారు ఇంకా పరిపూర్ణులు కాకుండానే, సంపూర్ణంగా వారు దేవునికి సమర్పించుకోకుండానే, సంపూర్ణంగా ప్రభువుకి సబ్మిట్ చేసుకోకుండానే, సంపూర్ణంగా వారిని వాళ్ళు సరెండర్ చేసుకోకుండానే ఇతరుల తప్పులని ఎంచుతూ ఉంటారు. గృహంలో మనం చూస్తూ ఉంటాం, ఆడు మాటరండి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ మారిందా అని ఒకళ్ళు అడిగితే, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భర్త గురించి మంచి కంప్లైంట్ చెప్తుంది, మంచి మాటలు చెప్తుంది, మరి వ్యతిరేకమైన మాటలు ఎన్నో చెప్తూ ఉంటుంది. అయితే ఈవి పూర్తిగా మారిందా అని అడిగితే, ఈవిడ ఎక్కడో చిన్న మరి పొరపాట్లు ఉన్నాయి, చిన్న దేవునికి ఇష్టం కాని కార్యాలు ఉన్నాయి. అయితే చిన్నవే కాదు, అవి పెద్దవే. అయితే అవి రహస్యంగా ఉన్నాయి. ఇవి రహస్యంగా చేస్తుందని వాళ్ళు బహిరంగ చేస్తారు, అంతే తేడా. మనం రహస్యంగా చేసేటువంటి పనులను మనలో ఉన్నటువంటి వ్యక్తుల్ని సైతాను వాడుకుని బహిరంగ చూపిస్తాడు కొన్నిసార్లు. మరి దావీదు రహస్యంగా చేసిన పాపాన్ని అబ్షాలోం చేత దేవుడు బహిరంగ చూపించాడు. మరి అది చూస్తే చాలా దారుణంగా అది అనిపించింది. అంటే మనం అప్పుడు అనుకోవాలి ఏమనంటే, ఇది నా పాపమే, ఇది నా పొరపాటే, ఇది నా యొక్క తప్పిదమే అని ఒకవేళ నిజాయితీగా మనం పశ్చాత్తాపడగలిగితే నిజంగా ఆ వ్యక్తుల్లో ఆశ్చర్యకరమైన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు? సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, నెబుకద్నెజరుకే బుద్ధి చెప్పినటువంటి దేవుడు నీ భర్తను మార్చలేడా?
మరి నిజంగా నీకు చెందినటువంటి వ్యక్తులను దేవుడు మార్చుకోలేడా? తప్పకుండా ఆయన మార్చగలడు. అయితే మనలో ఉన్నటువంటి ఈ యొక్క మరి లోపములు మరి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో పరిపూర్ణంగా ఇంకా మనము విరగొట్టబడలేదు, ఇంకా పరిపూర్ణంగా లోతైనటువంటి ఆత్మీయతలోకి నడిపించబడలేదు, ఇంకా పరిపూర్ణంగా నీలో సంపూర్ణమైనటువంటి మార్పు రాలేదు. మరి వాటిని మనం యథార్థంగా అంగీకరించాలి, వాటిని యథార్థంగా ఒప్పుకోవాలి. ఎందుకు అని అంటే నిజంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కల్వరి శిలువ నువ్వు చూసినప్పుడు మనం ఏమంటాం? మరి నిజంగా ఆయన దేహం పైన గాయాలు చూసినప్పుడు మనం ఏమని మాట్లాడుతాం? అవే మాటలు మన బలహీనతలు, మన యొక్క మరి కుటుంబంలో ఉన్న బలహీనతలు తలంచుకున్నప్పుడు అలాగే మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకనంటే మన జీవితాల్లో ఉన్న లోపాలు, మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులే మనకు ఈ విధంగా వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి భర్తనో లేదా భార్యనో లేదా పిల్లలనో ఎవరినో ఒకరిని మనం వంక చూపిస్తూ మరి రకరకాలైన విధానాల్లో మనం వెళ్తున్నాం. మరి దేవుని సన్నిధానంలో ఈరోజు వాక్యం వింటున్న మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశము, ప్రభు సన్నిధానంలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ రాత్రికాల సమయంలో సమస్తమైనకి సాధ్యమే. ప్రభు తట్టు తిరిగి ఈ రాత్రి మనం పశ్చాత్తాపడుతూ, ప్రభువా సౌలు జీవితాన్ని మార్చిన దేవుడు నా భర్తను మార్చు, మరి సౌలు యొక్క మరి జీవితాన్ని మార్చి పౌలుగా మార్చిన దేవుడు, నెబుకద్నెజరుని మరి మార్చుకున్నటువంటి దేవుడవు, ప్రభువా నా యొక్క కుమారుణ్ణి మార్చు, నా బిడ్డలను మార్చు అని ఈ రాత్రి ఒకవేళ యథార్థంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మార్పు లేని వ్యక్తుల కొరకు, మారని పరిస్థితుల కొరకు యథార్థంగా మన యొక్క అపరాధాలని, మన యొక్క మరి తప్పులను, మన యొక్క పొరపాటులను, మన యొక్క దోషములు ఒప్పుకుంటూ మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఏ సమస్య అయితే నీకు జయం రావట్లేదో ఆ సమస్య విషయంలో తప్పకుండా నీకు సంపూర్ణమైన జయం దయచేసే దేవుడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని స్వీకరించి ప్రార్థనాపూర్వకంగా ఏకీవించండి. దేవుడు తప్పకుండా నీ స్థితిగతులని మార్చే రాత్రి దేవుడి నీకున్న స్థితిగతులని మార్చే రాత్రి దేవుడు నీకున్న స్థితిగతులని మార్చి ఈ సమస్యలపై జయమిచ్చే రాత్రి. మరి ఏదో ఒక సాకు చెప్పి ఒకవేళ నీ మనసులో తృప్తి పడుతున్నావేమో, మరి ఏదో ఒక సందర్భం చెప్పి నువ్వు తృప్తి పడుతూ ఉన్నావేమో, ఈ రాత్రి నేను సరి చేసుకుని మరి దేవుని సన్నిధానంలో పరిపూర్ణత కొరకు ప్రయత్నించే దేవుడు నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనుషులకు అసాధ్యమైంది మరి దేవుడికి సాధ్యం. మరి సౌలుని మార్చిన దేవుడు మన కుటుంబంలో వ్యక్తులను మారుస్తాడు. మరి దేవుడు నెబుకద్నెజరుని మార్చినటువంటి దేవుడు మరి నిజంగా నా కుటుంబంలో ఈ సమస్యలు ద్వారా వస్తున్నటువంటి ఈ తీవ్రత ఏదైతే ఉందో ఇదంతా దేవుడు తప్పకుండా మారుస్తాడు. ఎందుకంటే ఏ వ్యక్తులు ఈ సమస్యలకు కారణం అవుతున్నారో, ఏ పరిస్థితులు ఈ సమస్యకు కారణం అవుతున్నాయో, మరి ఈ సమస్యలన్నింటిపై కూడా తప్పకుండా ఆయన జయమిచ్చే దేవుడు. కాబట్టి ప్రార్థిద్దాం. ఈ రాత్రికాల సమయంలో యథార్థంగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు తట్టు తిరుగుతూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేనో నీ కృపల్ని దైవాలని ఒప్పుకొనుచున్నాం. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా మెత్తబడిన ఈ యొక్క వాక్యం ద్వారా ఒక్కొక్కరి జీవితాల్లో మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాం, దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా గృహాల్లో పలానా వ్యక్తి మారలేదని, పలానా సమస్య తీరలేదని ప్రభా ఇది ఇంతే అని కొంతమంది ఆయా నిరుత్సాహాలతో నిస్పృహలతో ఉంటుండగా ఈ రాత్రి ప్రభా తండ్రి అట్లాంటి వాటన్నిటికీ ఒక జవాబును జ్ఞాపకం చేస్తున్నాం. మీ సమస్యలు తీర్చబడడానికి, మీ పరిస్థితులు మార్చబడడానికి నీ ప్రవర్తన ఎంతవరకు బాధ్యత, మా ప్రవర్తన ఎంతవరకు ప్రభా తండ్రి అది బాధ్యత అయినదో తండ్రి రాత్రి మాకు జ్ఞాపకం చేస్తూ తండ్రి రోజు మమ్మల్ని ప్రభా తండ్రి మా యొక్క జీవితాలను సరి చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఒక వ్యక్తిని ప్రభా మార్చటం, ఒక వ్యక్తిని ప్రభా తన మారు మనసులోకి నడిపించటం నీ సన్నిధానంలో ప్రభా అది చాలా చిన్న విషయము తండ్రి. నేను ప్రభా
ఒక పరిస్థితి మార్చబడడం నీ దృష్టిలో అది చిన్న విషయం, ఒక సమస్య తీర్చబడడం అది చిన్న విషయం. ప్రభా మా యొక్క తలంపులు, మా యొక్క క్రియలు, మా యొక్క ప్రభా తండ్రి దాని ఆలోచనలు, మాటలు, ప్రవర్తన ఏది మా యొక్క సమస్యలకి ఆటంకం అవుతుందో వాటి మీద దృష్టి ఉంచి ఈ రాత్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మేము ప్రభా నీ సన్నిధిలో ప్రభా సమర్పించుకుంటున్నాం. ప్రభా నీ సన్నిధిలో ప్రభా తండ్రి మాతో నువ్వు మాట్లాడుతున్నావు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం చేత ఒక్కొక్కరిని దర్శించావు, నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరిని సంధిస్తున్నావు తండ్రి. కొన్ని సమస్యలకు కారణం ప్రభా అయిన తండ్రి సైతాన్ అయితే, కొన్ని సమస్యలకు కారణం ప్రభా మాకు పరీక్షలు లేకుండా నడిపించడం అయితే, కొన్ని సమస్యలకు కారణం ప్రభా తండ్రి మా ప్రవర్తన అనే విషయాన్ని రాత్రి మరొకసారి ప్రభా జ్ఞాపకం చేస్తూ తండ్రి ప్రభావ మేము సరి చేసుకోవడానికి ప్రభా ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వ్యక్తపడుతున్న ఈ వాక్యం ద్వారా ఒక్కొక్కరి జీవితాల్లో ఫలింపును, ఆశీర్వాదం, దీవెన దయచేసే దేవుడు. సౌలును పౌలుగా మార్చిన దేవుడు ప్రభా, తన నిపుణతని ప్రభా తన సామాన్య స్వభావంతో మార్చిన దేవుడు. ఈ రాత్రి మా కూడా స్థితిగతులను మార్చగలవు, మాకు మా కుటుంబ సభ్యులను కూడా నువ్వు మార్చుకోగలవు. తండ్రి తట్టు చూస్తున్నాం తండ్రి. మారు మనస్తైనటువంటి ప్రతిఫలము మా కుటుంబాల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఇంకా మార్పును లేకుండా ప్రభా తండ్రి వ్యతిరేకంగా నీ సన్నిధిలో జీవిస్తారో అట్లాంటి వారందరినీ రాత్రి ప్రభా నువ్వు దర్శిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అసంపూర్ణత ప్రభా అపరిపూర్ణతగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ ప్రభా నువ్వు మార్చి ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా తీర్చి నడిపిస్తున్నందుకు నీకే హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా ఈ వాక్యం ఎంత దూరం అయితే వింటున్నారో ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రభా తండ్రి వారి జీవితాల్లో కూడా ఈ వాక్యం ద్వారా గొప్ప మేలును, ఆశీర్వాదమును, దీవెనను దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచినట్లయితే మరి పల్లె చదువుకోవడం